హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీళ్ళతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అయితే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే సండే అనమాట. మార్నింగ్ వెళ్ళి స్నానాలు అవి చేస్తాము యాక్చువల్గా. సో వ్లాగ్ అయితే చూడండి. ఈరోజు అయితే సింపుల్గానే ఉంటుంది. సో ఎగ్స్ అయితే వచ్చాయి అనమాట, తీసుకుందాము. అత్తగారి కిందకైతే వెళ్ళారనమాట. సో ఈరోజు అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇదిగోండి, ఇదంతా వర్షం పడేటట్టుంది. మార్కెట్కి అసలు వెళ్ళాలని అయితే అనిపించట్లేదు మాకు. ఇంకా మార్నింగ్ లేచి మహేష్కి తినిపించి ఇంకా మేము తినలేదన్నమాట. ఈ లోపల ఎగ్స్ తీసుకుంటున్నారు. ఎగ్ కర్రీ ఏమన్నా చేసుకుందామని చెప్పి. మార్కెట్కి వెళ్ళే అంత కన్వీనియంట్గా లేదు వెదర్ అనగా. మాకు కూడా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇంట్లో బట్టలు అవి ఉతుక్కొని గదులు తుడుచుకొని టిఫిన్ సెక్షన్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మహేష్కి తినిపించాము. ఇంకా స్నానం చేయించాలి. ఈ లోపల ఎగ్స్ అయితే తీసుకుంటున్నారనమాట. ఇదిగోండి, ఫైనల్గా ఎగ్స్ అయితే తీసేసుకున్నారు. ఈరోజు ఎగ్ కర్రీ వండుకోవాలన్నమాట. సో చినుకులు అయితే పడుతున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఆల్రెడీ చినుకులు అయితే పడుతున్నాయి. క్లైమేట్ అయితే ఉంటుందన్నమాట. బొమ్మలతో సెల్ అలవాటు తగ్గిద్దామని బొమ్మలు పెట్టామన్నమాట. ఎగ్స్ పెద్దగానే ఉన్నాయా? ఉప్మా. జీడిపప్పు ఉప్మా. ఇంకా మేమంతా కలిసి టిఫిన్ అయితే చేస్తున్నాము. ఈరోజు సింపుల్గా ఉంటుందని చెప్పాను కదా. సింపుల్గా ఉప్మా అయితే చేసుకున్నాము. ఇంకా అందరం కలిసి అయితే టిఫిన్ చేసేస్తున్నాము. ఇంకా మా ఇష్క కూడా తింటానంటే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే పెట్టాను అనమాట. సో ఏం తిందు, ఆ పప్పులు ఏవో వేరుకుని ఏదో కవర్ చేస్తుంది అలాగా. సో ఫైనల్గా ఉప్మా అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా తినేసాము. తర్వాత చాయ్ పెట్టుకుని తాగుతున్నాం అనమాట. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. వర్షం కూడా పడుతుంది లైట్గా. ఇంకా అందుకే మార్కెట్కి వెళ్ళలేదు. ఈ లోపల మహేష్కి తినిపించేసి స్నానం కూడా చేయించి తలస్నానం చేసి ఇలా రెడీ చేసాము అనమాట. సో మహేష్కి తినిపించేసి స్నానం చేయించేస్తే మాకు ఒక పెద్ద పని అయితే అయినట్టు అనమాట. చూడండి ఎలా చూస్తుందో. హాయ్ చెప్పు. హాయ్. ఫ్రాక్స్ పిల్లలకి ఎంత రేట్ పెట్టుకున్నా వెంటనే ఇలాగా పొట్టు అయిపోతాయి అనమాట. కానీ ఇలా పొట్టిగా ఉన్నాయి, బాగుంటాయి కదా. ఇలా చూడు ఇష్క, ఇటు చూడు. సో టైం అయితే 1:30 అయిపోయింది. సో అత్తయ్య గారు అయితే వంట చేస్తున్నారనమాట. ఈ లోపల నేను ఇవన్నీ ఇస్త్రీ చేయాలి. ఇవి 1:30కి స్టార్ట్ చేశాను. ఎప్పుడవుతాయో చూడాలన్నమాట. సో చూస్తూ ఉండండి, ఇవన్నీ ఇస్త్రీ చేస్తాను. అంటే సింపుల్ కర్రీ, ఎండు చేప గుడ్డు. రైస్ అవుతుంది. ఎండు చేప గుడ్లు రెడీ చేస్తాను. ఎండు చేప గుడ్డు వంకాయ అన్నమాట. ఐరన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ బట్టలన్నీ ఐరన్ చేయాలి. ఈ వీక్ ఇంకా మార్కెట్కి వెళ్ళట్లేదు. బయట క్లైమేట్ అసలు బాగాలేదనమాట. చాలా కూల్గా సమ్మగా ఉంది. అందుకే ఎండు చేప గుడ్డు వంకాయ వండుకుందామని చెప్పేసి ఇంకెలాగో ఖాళీగా ఉన్నానని ఇస్త్రీ చేస్తానన్నమాట. సో చూస్తూ ఉండండి. స్పెషల్ వైట్ రైస్ అండ్ గుడ్డు, ఎండు చేప, వంకాయ కూర, చారు, పెరుగు, అందరం కలిసి భోజనం చేయడమే.
సో ఇస్త్రీ స్టార్ట్ చేసింది ఇప్పుడే కదా 1:30కి 2 అలా అయిపోయింది. తిన్న తర్వాత ఇస్త్రీ చేద్దుగాని అనేసి అంటే ఇంకా మధ్యలో అయితే లంచ్ చేయడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇంక లంచ్ అయితే అందరం కలిసి చేసేస్తున్నాము. కర్రీ అయితే చాలా చాలా బాగుంది. గుడ్డు, ఎండు చేప, వంకాయ కర్రీ అనమాట. బాగుంది. సో ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఎండు చేప గుడ్డు కూర చాలా బాగుంటుంది. ఇంకా లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఐరన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అవి చేస్తూ ఉన్నాను. ఎప్పటికవుతుందో చూడాలన్నమాట. ఇంకా మధ్యలో అయితే ఈవినింగ్ కూడా అయిపోయింది. అత్తయ్య గారు ఆమ్లెట్ వేసి ఇచ్చారు నాకు, మా చిన్నకి, మా హస్బెండ్కి కూడా ముగ్గురికి ఆమ్లెట్స్ అయితే వేసి ఇచ్చారనమాట. స్నాక్స్ కింద టీ అయితే పెడుతున్నారు. ఇంకా మార్నింగ్ ఎలాగో చికెన్ ఏమి తెచ్చుకోలేదని చెప్పేసి చికెన్ అయితే తెచ్చారు. సో చికెన్ పకోడీ చేసుకుందాము అని చెప్పేసి దాన్ని మ్యారినేట్ చేసి పక్కన పెడుతున్నారనమాట మామయ్య. ఈ లోపల మేమైతే చాయ్ తాగుతున్నాము. సో చికెన్ పకోడీ చేస్తారు చూడండి. అది కూడా చాలా బాగా వస్తుంది. అది కూడా ఈవినింగ్ టీ తాగే అలవాటు ఎంతమందికి ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే డైలీ ఒకసారి అయితే తాగుతాను. ఇష్క అయితే అన్నం పెట్టేసిన తర్వాత పడుకుండిపోయింది. ఇంకో లేచి చూసారు ఆడుకుంటుంది. ఈవినింగ్ లేచిందనమాట. ఆఫ్టర్నూన్ పడుకుని పోతుంది, నైట్ ఏమో పడుకోదు. ఫైనల్గా చొక్కాలు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. టోటల్ 35 చొక్కాలు ఐరన్ చేసేసరికి ఇంచుమించు ఒక హాఫ్ డే ఈ చొక్కాలకి అయిపోయింది ఈ సండే. సో ఇన్ని పెట్టుకోకూడదు అనుకుంటా ఉంటాను, కానీ అలాగా అయిపోతుంది అంతే, ఏం చేయలేం. ఒక్కొక్క సండే స్కిప్ చేసుకుంటూ వస్తాను. అలా లాస్ట్ 3 సండేస్, లాస్ట్ సండే కావులు పట్టుకుని వచ్చారు. అంతకుముందు సండే నడదోలు వెళ్ళాం. అంతకుముందు సండే ఏం చేసామో గుర్తులేదు, బట్ 3 సండేస్ అయితే చేయలేదు. సో అన్నీ కలిపి 35 చొక్కాలు అయితే చేశాను అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాను చూసేయండి. సో ఈవినింగ్ అయితే అయిందనమాట. సో చికెన్ పకోడీ వేసుకుంటున్నాం, చూపిస్తాను. పకోడీ వేస్తున్నారు మామయ్య. చికెన్ పకోడీ ఫస్ట్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. అన్నీ వేసి చేస్తున్నాం అన్నమాట. చికెన్ పకోడీ చికెన్ పకోడీ వేస్తున్నారు. చికెన్ పకోడీ రెడీ. సో యమ్మీ యమ్మీ పకోడీ మామే చేశారు. చూడండి ఎంత బాగుందో చూడండి. యమ్మీ యమ్మీ. తినేలా చెప్పండి. తినాలి, తిన్నాక చెప్పాలి. తిన్నాక అనాలి, ముందు కాదు. ఓకే. సూపర్ అనండి.
చికెన్ పకోడీ వేస్తారా? పచ్చిమిరపకాయ నవ్వులు చెప్పు ఎలా ఉంది? బాగుందా? బాగుందా బాబాయ్? ఇస్తాను బాగుందా? చాలా బాగుంది. బండి మీద కూడా ఇంకా గట్టిగా ఉంటుంది. ఇష్కా సూపర్. మంచి చెట్టు అయితే ముద్దు పెట్టు. వస్తాయి కానీ చూడకూడదు. అందరికి మహేష్గా చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టీ పెడుతున్నాను అనమాట. సో టీ తాగుతాం. టీ టైం. దిస్ ఈజ్ టీ టైం. ఈరోజు డేలో మొత్తం ఐరన్ చేయడానికి అయిపోయింది అనమాట. 30 చొక్కాలు చేయడం వల్ల టైం అయితే ఎక్కువ పట్టింది. సో అంతగా బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. అండ్ ఈరోజు కూడా మార్కెట్కి అది ఏం వెళ్ళలేదన్నమాట. కొంచెం క్లైమేట్ కూడా వర్షంగా ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. ఈవినింగ్ స్నాక్స్ కింద చికెన్ పకోడీ వేసుకున్నాం కదా, తినేసాము. చాలా బాగుంది. మామయ్య గారు చాలా బాగా చేశారు. ఇప్పుడు టీ పెట్టుకుని తాగేసి కొంచెం చికెన్ పకోడీ ఉంది, అన్నంలో నంచుకొని మార్నింగ్ కర్రీ ఉందన్నమాట. సో రైస్ వేడివేడిగా వండుకొని తినేస్తాము అంతే. ముద్దు పెట్టు. 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 అయితే పెడుతున్నాను అనమాట. సో ఇంకా మళ్ళీ నైట్ అయితే అందరం కలిసి డిన్నర్ చేసేసాము. మార్నింగ్ కర్రీ ఉంది, వేడివేడిగా రైస్ పెట్టుకుని చికెన్ పకోడీ కూడా ఉందన్నమాట. అందరం కలిసి భోజనాలు అయితే చేసేసాము. నాకు తెలియకుండానే ఆటోమేటిక్గానే అన్నమాట అని ఈ వీడియోకి ఒక 100 సార్లు అయినా అని ఉంటాను. తగ్గించాలి ఏంటో మరి ఆటోమేటిక్గా అన్నమాట అని వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోకి అయితే ఖచ్చితంగా తగ్గిస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.